దేశంలో ఎన్నికలు భారతదేశంలో ఎన్నికల్లో అతి పెద్ద ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడై కూస్తున్నాయి. ఎస్, ఈవీఎమోక్రసీ, డెమోక్రసీ పోయి ఈవీఎమోక్రసీ వస్తుందనేది తేట తెల్లమైంది. అమెరికా అగ్రరాజ్యం మిగిలిన దేశాలలో ఎక్కడ ఇప్పుడిప్పుడే అందరికీ జ్ఞానోదయమైనట్లుంది. సుమారు ఒక దశాబ్ద కాలము ఈవీఎంల మిషన్ లా పనితీరు, వాటి యొక్క టెక్నాలజీ అన్నిటినీ బాగా పరిశీలన చేసిన తర్వాత ఎలాన్ మస్క్, ఎస్, హీఈస్ ద కింగ్ ఆఫ్ రాకెట్ సైన్స్, అట్లాంటి వ్యక్తే ఒక మాట చెప్పాడు అంటే అంత ఈజీ కాదు. సో ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా అది ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అనే దానికి అతనే ఒక ఉదాహరణ, అంటే అతనే ఒక సాక్ష్యం. ఎస్, మనం అంటాం కదా అదేమన్నా రాకెట్ సైన్స్ అరా అని. అట్లాంటి రాకెట్ సైన్స్ని అలా అవపోసన పట్టిన ఒక ఫిజిక్స్ చదువుకున్న ఒక ఫిజిక్స్తో దేశాన్ని ఏలుతున్న, సైన్స్తో దేశంలో అతిపెద్ద సంపన్నుడుగా ఉన్న ఎలాన్ మస్క్ ఈవీఎంల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపన రేపుతున్నాయి. దాంతోపాటు టెక్నాలజీలో అతని దిట్ట, టెక్నాలజీ అతనికి అసలు అలా అబ్బింది. టెక్నాలజీలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాడు. అతనికి తెలియంది లేదు. ఇంకొకటి, దేశంలో భారతదేశంలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది అని ప్రజల్లో ఉంది. కాకపోతే గోడీ మీడియా మాత్రం అబ్బో 400, 500 అని కలరింగ్ ఇచ్చుకుంటూ ఏదో విధంగా మోడీని మళ్ళీ పిఎం చేయాలని రకరకాలుగా పడింది. దాని వెనకాల కూడా ఈవీఎంలు మేనేజ్ చెయ్యాలి. ఎందుకంటే ఒక 10 ఛానల్స్ని మనం కొనేసి మనం ముందే ప్రీపోలు, పోస్ట్ పోలు, ఎగ్జిట్ పోల్స్, ప్రీపోల్ ఎగ్జిట్ అదే ప్రీపోల్ అండ్ పోస్ట్ పోల్ ఎగ్జిట్ ఫలితాలు మనం ఇచ్చేసామంటే మనం ఏమి చేసినా మనము అదే పిల్లి పాలు తాగినట్లు మనం ఏం చేసినా ఎవరికి కాదు అనే విషయంలో నార్త్ ఇండియాలో చాలా జాగ్రత్తగా చేశారు. నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల మాత్రమే మెషిన్లు ట్యాంపర్ చేశారు. లేకంటే మోదీకి వచ్చే సీట్లు 100 చిల్లరే, మ్యాక్సిమం 100, 70 నుంచి 120 వరకు వస్తాయని అంచనాలు కొన్ని వేశారు. ఎక్కడ బోల్తా పడ్డాడు అంటే మొత్తం ప్రజలకు అందరికీ అనుమానాలు పూర్తిగా రావడానికి కారణం ఏపీ రిజల్ట్స్, ఒరిస్సా రిజల్ట్స్. ఈ 2 లాస్ట్ ఫేజ్లో జరిగాయి. వాళ్ళకి అర్థమైంది. సో మొత్తానికి ఏమి చేశారో కానీ ఎవరైనా ఒక నేషనల్ మీడియా కానీ ఒక సంస్థ, ఒక క్రెడిబిలిటీ మీద బతికే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తాయి. వాడు చనిపోవాలని అనుకోడు, వాడు నాశనం చేసుకోవాలని ఎవ్వడు కోరుకోడు. అదేవిధంగా ప్రజలు కూడా అంత మరీ గుడ్డిగా ఎగ్జిట్ పోల్స్లో కానీ పోల్స్లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచదు. అంత మరీ మోసం చేయరు. అందరూ అన్నమే తింటున్నారు కదా, కడుపుకి ఇంకేం తినట్లేదు కదా. మానవ జాతి మొత్తం అన్నమే తింటుంది. ఇంకా అన్నం తిన్న జాతి కొంతమంది ఉందనుకోండి, అది వేరే విషయము. ఆ జాతి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎట్లా చెయ్యొచ్చు ట్యాంపరింగ్ అనేది. ఈ వీడియోని నేను మన కామెంట్స్లో పిన్ చేస్తాను. తర్వాత మీరు కావాలంటే చూడండి.
ఇది చదువుకోని వాడికి కూడా అర్థమవుతుంది. Indian election authorities have repeatedly claimed that the nation's electronic voting machines are tamper-proof. But in this video, security researchers demonstrate several ways that criminals could tamper with the machines to steal votes and change the outcome of elections. These attacks would be very difficult to detect, but they are actually quite simple. Probably 1 million people in India have the necessary skills. Imagine going to the polls and being given a ballot. After filling it out, you are shown a brand new electronic voting machine that consists of a large box with a curtain. There is a man behind the curtain, and when you approach, he snatches your ballot. He then shreds it into pieces and tells you you have voted. When the polls close and counting time comes, the man behind the curtain hands over a piece of paper on which he has kept an honest count. Or so he claims. Electronic voting machines are no more trustworthy than a stranger behind a curtain. India is the world's largest democracy, and for about a decade, nearly all votes have been cast on electronic voting machines, or EVMs. They consist of a control unit used by poll workers and a ballot unit inside the polling booth. There is a single race, and the ballot unit has one button for each candidate. Let's run a small election using a real This is EVM. exactly important. When a voter arrives, poll workers press this button to allow one vote. The voter then presses the button for their candidate, and the vote is cast. Let's give each candidate 3 votes. This is how it happened in IAP. Later, the votes are read from the EVM during a public counting session. The display shows that candidate 1 wins with 7 votes, but something is wrong. The number was supposed to be 3. Somehow, 1 vote has been stolen from each of the other candidates. Yes. The votes are stolen Now we'll from open the machine YSRCP. and show you how we tampered with it. Indian election officials haven't let voters see inside. The EVM contains a simple computer with a processor and memory to store votes. We made the machine cheat by tampering with the hardware. We opened the machine and replaced the real display with this dishonest look-alike version, which lies about the election results. As you can see, the 2 displays look nearly identical. We built our version in a few weeks from parts costing just a few dollars. Under the displays, we had a small chip that replaces the real results with dishonest ones, and a Bluetooth radio that lets us wirelessly signal who should win. Criminals could install a dishonest display at any time before the votes are counted, possibly years before the election. Here's a second way criminals could cheat. They could also change votes while the machines are stored between the election and the public counting session. To prove this, we built a small vote-stealing tool. It has a dial to select the winning candidate, and it clips directly to the memory chips that store the votes in the EVM. The attacker just attaches it momentarily, and it rewrites the votes. This attack leaves no traces and makes sure our favorite candidate wins. Another alarming problem is that the software that counts the votes is stored in chips that are designed so that the software cannot be read back out. This means not even the Election Commission of India, India's highest election authority, can verify that the correct software is in the EVMs. Yet the software in the chips could be dishonest, or the real chips could be replaced by dishonest lookalikes, and nobody could tell. Meanwhile, experts for the Election Commission of India seem to think that the fact that nobody can verify the software actually makes the EVMs more secure. Yes. Program itself is frozen. It cannot be entered. It cannot be read. Even the BEL and ECL cannot read what is in the program. Remember the man behind the curtain? What if that unreadable code is dishonest? Indian elections employ safeguards against fraud, but this does not prevent our attacks. One safeguard is that poll workers perform a small mock election to test the machines before voting starts. However, it would be easy to program a dishonest machine so that it cheats only after hundreds of votes are cast. Everything would seem normal during the mock election, but the real election results would be dishonest.
Another safeguard is that election officials place seals on various parts of the machine. If these seals are easy to tamper with, most consist of a sticker or a piece of string and some red wax. Scientists don't really know how to make seals that cannot be cheaply faked or tampered with, even in applications such as nuclear facilities. Low-tech voting machine seals are an extremely weak defense. Yes. Seal can be made. Come on. People also point out that the order of the candidates is not determined until a few weeks before voting. This is believed to limit the amount of time an attacker has to manipulate the machines. But remember the Bluetooth radio on our dishonest display? Either at the polling stations or at the counting session, a mobile phone with a special application can be used to tell the display which candidate should win. I'm gonna pin this in our comment section. Please go through this, and then also we want to talk about the sentiment. ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు కానీ 12-13 సంవత్సరాలుగా పార్టీ పెట్టి ఒక్క సీటు గెలిచిన వాడు 11కు 11 గెలవడం అనేది ప్రశ్నార్థకం. 1% కూడా ఓటు లేని వాడు, అసలు గుర్తే జనాలకు తెలియని వాడు 8 సీట్లు ఇస్తే 10 సీట్లు ఇస్తే 8 సీట్లు కననేది అది అసంభవం. సో ఇవన్నీ చూస్తే ఏ రోజుగానే జగన్మోహన్ రెడ్డికి ప్రీ పోలు పోస్ట్ పోలు ఎగ్జిట్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మంచి ఏదైనా సంస్థ ఒక సంస్థ చేసిందంటే ప్రతి సంస్థ ఇచ్చింది. అదొకటి. మనం ఒరిస్సా లెక్కలు చూస్తే తారుమారు అనేది జస్ట్ లాజిక్ అందకపోతే సైన్స్ అందనప్పుడు సైన్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది ఈవీఎం ట్యాంపరింగ్ అని జరుగుతుంది, ఈవీఎంలు ట్యాంపర్ చెయ్యబడతాయనే దానికి ఇంతకంటే లేమ్యాన్ అంటే ఒక సామాన్యుడు కూడా అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్లో చెప్పాడు, బొమ్మలతో సహా చూపించాడు. మనకి ఇంకొకటి ఏంటంటే ఒరిస్సాలో జరిగిన ఫలితాలు మనం నంబర్ చూసుకున్నాం. జస్ట్ లాజిక్, జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ద టెక్నాలజీ ఆర్ హౌ ఆ చిప్ ఎట్లా తయారు చేస్తామో అంతా పక్కన పెట్టేస్తే నంబర్సే చూసుకున్నాం. 40% అంటే అన్నిటికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాడికి జీరో ఎంపీ సీట్స్ రావడం అనేది అసంభవం. అంత క్రాసింగ్ ఓటు చేయడానికి మనుషులు ఎవ్వరూ అసలు జరగని పని. నెక్స్ట్ 13.65% వచ్చిన కాంగ్రెస్ కి 1 ఎంపీ సీట్ రావడం. అదే 40% వచ్చిన ఇంకొక పార్టీకి అమాంతము ఎంపీ సీట్లు కంప్లీట్ గా 20 వచ్చేయడం. నంబర్ 1. నంబర్ 2 అదే నీకు సేమ్ ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు సంపాదించిన సుమారు 39% ఓట్లు సంపాదించిన వాళ్ళకి 11 సీట్లు రావడం. అదే విధంగా ఇప్పుడు ఆంటీ వీళ్ళందరూ కలుగులో ఎలుకల్లాగా ఇప్పుడు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకుంటూ బయటికి రావడం. దాని తరువాత ఇప్పుడు మనము ఎలక్షన్లు ఎన్నో జరుగుతాయి, ఎంతో మంది కలుస్తారు, కలిసి మళ్ళా వెంటనే కొట్టుకుంటారు. కానీ వీళ్ళిద్దరి బీజేపీ, మోడీ, జనసేన ఈ ముగ్గురి బంధాలు చూస్తే ఒకరినో కూడా వాడి కాళ్ళు వీడి కాళ్ళు వాళ్ళు మొక్కుతున్నారు. మామూలుగా కలిసినప్పుడు ఇప్పుడు అందరూ కలిసినప్పుడు ఎవరి బలం వారికి ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఇలా ఉంటాడు, నేను వాడి మాట ఏంది, నేను గెలిచానని వాడు అనుకుంటాడు. కానీ వీళ్ళు ముగ్గురే వాడి కాళ్ళు వీడు కుర్చీలాట్లాగా ఆడుతున్నారు. అంటే ముగ్గురికి తెలుసు, రే మనం ముగ్గురం వేసేసుకున్నాం, రే మనం వాడిని వేసేసాము రా జగన్ అని చాలా పడుతున్నారు. వీటన్నిటినీ కప్పిపుచ్చడానికి పిట్టగోడలు గొలుస్తున్న పిచ్చి జాతి మీడియా రెడ్ బుక్ రాజ్యాంగము అని అమాయకుల్ని ఊర్లో ఎక్కడో పల్లెల్లో ఉన్న వాళ్ళని అమాయకుల్ని, ఏమీ తెలియని అమాయకుల్ని, అన్నం పుణ్యమని ఎదవల్ని తాగిపిచ్చి ఒక చెత్త నా కొడుకుల్ని, వాళ్ళు కూడా ఏమీ చదువుకున్న వాళ్ళు కాదు, ఎవరు కాదు, వాళ్ళని వెళ్ళి కొట్టించి కేసులు పెట్టించి ఇట్లాంటి
చేస్తున్న వ్యక్తులను బట్టి మనం చూస్తే బాగా ఖచ్చితంగా డెమోక్రసీ ఈజ్ గోయింగ్ టు బి ఈవీఎమోక్రసీ అనేది నీకు తేట తెల్లం. నేను చాలాసార్లు దీని మీద నేను నర్మగర్భమైన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చాను. ఈరోజు నేను ఖచ్చితంగా ఓట్స్ ట్యాంపర్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో అనడానికి నాకు లాజిక్తో పాటు ఒక టెక్నాలజీ, ఇదిగో ఈ వీడియోలు లేకంటే కొంతమందితో మాట్లాడిన తర్వాత, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో మాత్రం ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది అనడానికి 100%. కానీ జరిగింది అన్న తర్వాత ఇంక మనం రాజకీయాలు వదిలేద్దామా, లేదు మనము దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఒక ఉద్యమాన్ని తీసుకొద్దామా అనేదే కార్యాచరణ అనేది నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఓకే జరిగింది ఒప్పుకుంటే, ఇంకా నువ్వు ఒప్పుకొని గమ్మున ఉంటే ఇంకా నువ్వు వదిలేయచ్చు రాజకీయాలు. లేదు అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్యమానికి మనం నడుము గడదామా, నాంది పలుకుదామా అని ఆలోచిస్తున్నాను.